రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పొద్దు నుంచి కూడా మెగాస్టార్ చిరంజీవి తల్లి అంజనాదేవి అస్వస్థకి గురయ్యారు, అలాగే హాస్పిటల్లో అడ్మిట్ అయ్యారు అని చెప్పి కూడా వార్తలు వస్తున్న తరుణంలోని మెగాస్టార్ చిరంజీవి రెస్పాండ్ అవడం కూడా జరిగింది. అయితే ఈ నేపథ్యంలోని ఆయన ట్వీట్ చేయడం కూడా జరిగింది. తమ తల్లి అస్వస్థకి గురవడం నిజమేనని, కానీ హాస్పిటల్లో అడ్మిట్ అవ్వడం అన్నది ఏది కూడా నిజం కాదు అని చెప్పి ఆయన ట్వీట్ చేయడం కూడా జరిగింది. అలాగే తన తల్లి ఇప్పుడు ఆరోగ్యంగానే ఉన్నారు, చలాకీగానే ఇంట్లో తిరుగుతున్నారు. సో దీనిపైన పొద్దు నుంచి కూడా వస్తున్న వార్తలు ఏ మాత్రం కూడా నమ్మకండి అని చెప్పి ఆయన రిక్వెస్ట్ చేసుకున్న పరిస్థితి కనిపిస్తోంది. అయితే ఇదే నేపథ్యంలోనే ముఖ్యంగా అటు మెగాస్టార్ అభిమానులు కూడా పొద్దు నుంచి ఈ వార్త విన్న తర్వాత అందరూ కూడా కంగారు పడ్డారు. అలాగే పవన్ కళ్యాణ్ కూడా ఏదైతే విజయవాడకి సంబంధించిన మీటింగ్ ఉందో అది కూడా క్యాన్సిల్ చేసుకొని ఇంటికి వస్తున్నారు అని చెప్పి కూడా పొద్దు నుంచి ఇటువంటి వార్తలు ప్రచారంలో ఉన్నట్టు కూడా మనకు తెలుస్తోంది. అయితే ఈ నేపథ్యంలో అటు అభిమానులు కావచ్చు ప్రతి ఒక్కరు కూడా ఆందోళన వ్యక్తం చేశారు. అసలు ఏం జరిగిందో ఏంటో, అంజనాదేవి గారికి ఎలా ఉంది అని చెప్పి కూడా అందరూ ఆందోళన చెందుతున్న టైంలోని ఈ వార్తలు మెగాస్టార్ చిరంజీవి వరకు వెళ్ళాయి అని చెప్పి కూడా ఆయన క్లియర్గా చెప్పడం కూడా జరిగింది. సో ఏదైతే వస్తున్న వార్తల్లోని కొంతవరకు నిజం ఉంది, కొంత అసత్యం ఉంది అని కూడా ఆయన చెప్పడం జరిగింది. సో అస్వస్థకి గురవ్వడం అన్నది నిజమే, తన తల్లి ఇప్పుడు ఆరోగ్యంగానే ఉంది, చాలా చలాకీగా ఉంది. సో ఇటువంటి ప్రచారం చేస్తున్న వాళ్ళకి దయచేసి ఆపండి, అంటే తప్పుడు ప్రచారం చేయకండి. తప్పుడు ప్రచారం చేయడం వల్ల అటు అభిమానులు కావచ్చు, అలాగే కుటుంబ సభ్యులు కావచ్చు ఆందోళన వాతావరణం అన్నది నెలకొనింది. కాబట్టి నిజ నిజాలు ఏంటనేది తెలుసుకొని ప్రచారం చేయండి అని చెప్పి కూడా మెగాస్టార్ చిరంజీవి చెప్పుకొస్తూ ఉన్నారు. సో ప్రెసెంట్ అతని మదర్ కూడా ఆరోగ్యకరంగానే ఉన్నారు అని కూడా చెప్తూ ఉన్నారు. ఏదైతే పవన్ కళ్యాణ్ వస్తారు అని చెప్తూ ఉన్నారో దీనిలో ఎటువంటి వాస్తవం లేదు అని కూడా ఇక్కడ క్లియర్ కట్గా మనకి కనిపిస్తోంది. అయితే దీనికి సంబంధించి మెగాస్టార్ చిరంజీవి కూడా స్పందించడం జరిగింది. ఆ ట్వీట్ ఒకసారి బిగ్ టీవీ ఎక్స్క్లూజివ్గా డిజిటల్ మనకి ప్లే చేయడం కూడా జరుగుతోంది. ఒక్కసారి ఆ ట్వీట్ కనుక చూసుకున్నట్లయితే తన తల్లి ఆరోగ్యంగానే ఉంది అని కూడా ఆయన చెప్పడం జరుగుతోంది. సో పొద్దు నుంచి కూడా ఈ వార్తలు ఏవైతే చక్కర్లు కొడుతూ ఉన్నాయో, అతని తల్లి పరిస్థితి బాగోలేదు, అస్వస్థకి గురయ్యారు, హాస్పిటల్లో వెంటనే అడ్మిట్ చేయడం కూడా జరిగింది. కుటుంబ సభ్యులు అటు పవన్ కళ్యాణ్ కూడా తన పర్యటనలు ఏవైతే ఉన్నాయో మీటింగ్స్ అన్ని కూడా క్యాన్సిల్ చేసుకొని అటెండ్ అయ్యే సిచ్యువేషన్స్ ఉన్నాయి అని చెప్పి కూడా ఏవైతే చెప్పారో మొత్తం అవన్నీ కూడా అవాస్తవమని, ఈ న్యూస్ తన వరకు వచ్చినంత వరకు కూడా ఇటువంటి వార్త సర్కిల్ అవుతుందనే విషయం కూడా నాకు తెలియదు అని కూడా మెగాస్టార్ చిరంజీవి క్లియర్గా చెప్పడం కూడా జరుగుతోంది. సో ఇప్పుడు వాళ్ళ మదర్ కండిషన్ బాగుంది, అభిమానులు కావచ్చు ప్రతి ఒక్కరు కూడా ఎటువంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని కూడా ఆయన చెప్పడం జరుగుతోంది. అయితే దీనికి సంబంధించి మరింత సమాచారం అందజేయడానికి మా ప్రతినిధి శ్రీపాల్ ఫోన్ ఇన్లో ఉన్నారు. రైట్ శ్రీపాల్, చెప్పండి. ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవి అయితే ట్వీట్ చేయడం కూడా జరిగింది, అతని తల్లి పరిస్థితి బాగానే ఉంది అని చెప్పి. అయితే దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి శ్రీపాల్? గౌతమి, ఈ రోజు ఉదయం నుండి అయితే మెగాస్టార్ చిరంజీవి గారు అమ్మగారు అయినటువంటి ఆమెకైతే ఆరోగ్యం బాగా లేదని అయితే ఒక వదంతులు వచ్చాయి. అది ఎంతవరకు నిజాలు తెలుసుకోకుండా కూడా కాస్త అయితే ఉత్సాహంతో ఈ న్యూస్ అయితే స్ప్రెడ్ అయితే జరిగింది. కాకపోతే ఏంటంటే తన తల్లి అంజనమ్మకి అస్వస్థకు గురై ఆసుపత్రిలో చేరారనే వచ్చిన వార్తలను అయితే మెగాస్టార్ చిరంజీవి ఖండించారు. నిన్ననే పెళ్లి రోజు వాళ్ళు ఎందుకంటే ఒక ఫ్లైట్ లో కూడా చార్టర్డ్ ఫ్లైట్ లో వాళ్ళైతే ఒక వేడుక అయితే జరుపుకున్నారు. ఆ తర్వాత ఎందుకంటే ఇది వాళ్ళు ఇక్కడ లేరు కాబట్టి, ఖచ్చితంగా ఈమె లేరు కాబట్టి ఒక న్యూస్ అయితే ఈ రోజు మార్నింగ్ ఉదయం నుంచి దానంలో ఒక వ్యాప్తి చెందడం జరిగింది. ఆవిడికి బాగా లేదు అని చెప్పేసి అంజనమ్మకి ఖచ్చితంగా, ఎందుకంటే ఈ వార్తల్ని మా అమ్మ ఆసుపత్రిలో చేరిందనే వార్తలు నా దృష్టికి వచ్చాయి. 2 రోజులుగా ఆమె కాస్త అస్వస్థకు గురైంది. అంటే ఇప్పుడు అమ్మ హుషారుగానే సంపూర్ణ ఆరోగ్యంతో ఉంది. ఆమె ఆరోగ్యంపై అయితే ఎలాంటి ఊహాజనిత నివేదికలు ప్రచురించొద్దామని ఒక మీడియాలకైతే విజ్ఞప్తి చేస్తున్నా. ఇది రెగ్యులర్ చెకప్ అని చెప్పేసి కూడా తెలియజేశారు గౌతమి. రైట్. అయితే శ్రీపాల్, ఏదైతే పవన్ కళ్యాణ్ ఖచ్చితంగా రాబోతున్నారు, తన పర్యటన ఏదైతే ఉందో క్యాన్సిల్ చేసుకొని వస్తున్నారు అని చెప్పి కూడా కొన్ని మనకి వార్తలు కూడా వినిపించడం జరిగింది. మరి దీనికి సంబంధించి ఏమైనా సమాచారం ఉందా? అంటే చిరంజీవి గారు కావచ్చు లేకపోతే ఆ టీం నుంచి ఎటువంటి సమాచారం ఏమైనా ఉందా శ్రీపాల్? అయితే ఖచ్చితంగా ఇది నిన్న వాళ్ళ ఒక వేడుక జరుపుకోవడం వల్ల, వాళ్ళు బయట ఉండడం వల్ల పవన్ కళ్యాణ్ గారు కుంభమేళాకి వెళ్ళేసి అక్కడ నుంచి వేరే ఆయన ప్రతిది సుబ్రహ్మణ్య స్వామిలను దర్శించుకోవడం జరిగింది. సుబ్రహ్మణ్య స్వామి తర్వాత కుంభమేళాకి వెళ్ళడం జరిగింది. ఆ నేపథ్యంలో వాళ్ళు ఎవరు లేరు కాబట్టి ఇంట్లో వీళ్ళు ఒక న్యూస్ అయితే ఆమె రెగ్యులర్ గా చెకప్ చేసుకొని ఉండడం వల్ల కూడా ఖచ్చితంగా అక్కడ ఎవరో చూసి అస్వస్థకు గురైందని చెప్పేసి ఒక వ్యాప్తి అయితే చేశారు, ఒక గాసిప్ లాగా. దీన్ని ఖచ్చితంగా ఎందుకంటే చిరంజీవి ట్విట్టర్ ద్వారా ఖండించడం జరిగింది. ఆమె సంపూర్ణ ఆరోగ్యంతో ఉందని కూడా చెప్పడం జరిగింది గౌతమి. రైట్ శ్రీపాల్, థ్యాంక్ యూ. రైట్. అయితే ప్రెసెంట్ మనం బ్రేకింగ్ చూస్తూ ఉన్నాం. పొద్దున్న నుంచి కూడా మెగాస్టార్ చిరంజీవి వాళ్ళ అమ్మ అంజనాదేవి గారు అయితే అస్వస్థకి గురయ్యారు అని చెప్పి కూడా చెప్పడం జరుగుతోంది. అయితే దీనికి కావాల్సిన బీజం ఎక్కడ పడింది అంటే నిన్న వీళ్ళ చిరంజీవి అలాగే సురేఖ సంబంధించిన యానివర్సరీలోని ఈవిడ కనిపించకపోవడం వల్ల ఈ వార్తలకి బలం కూడింది అని కూడా ఇక్కడ మనకి క్లియర్గా తెలుస్తోంది. అయితే ఈ నేపథ్యంలోనే వాళ్ళ మదర్ నుంచి ఏదైతే వార్త వినిపిస్తోందో అది ఖచ్చితంగా నిజమయ్యే ఉండొచ్చు. అందుకని నిన్న వాళ్ళకి సంబంధించిన యానివర్సరీలో కూడా ఆవిడ కనిపించకపోవడం దీనికి కారణమై ఉండొచ్చు అని చెప్పి కూడా
కూడా పొద్దు నుంచి ఈ వార్త అన్నది సర్క్యులేట్ అవ్వడం కూడా జరుగుతుంది. అయితే ఈ నేపథ్యంలోని ఇప్పుడు తనకి వచ్చింది అంటే ఇటువంటి వార్త పైన బయట సర్క్యులేట్ అవుతుంది అని చెప్పి చిరంజీవి యొక్క దృష్టికి ఇప్పటికే వచ్చిందని చెప్పి కూడా ఆయన ట్విట్టర్లో వెల్లడించడం కూడా జరిగింది. సో ఎటువంటి వార్తలు అయితే పొద్దు నుంచి కూడా ప్రచురించబడుతున్నాయో దానికి సంబంధించి అంతా కూడా అవాస్తవమని, సో ఏదైతే అస్వస్థత గురయ్యారు అని చెప్పారో అదైతే నిజం కాకపోతే ఇంట్లోనే ఆమె ట్రీట్మెంట్ అంటే రెగ్యులర్ చెకప్ లాంటిదే, ఇంట్లోనే డాక్టర్స్ని తెప్పించుకొని మేము రెగ్యులర్ చెకప్ అనేది చేపించాం తప్ప ఎటువంటి హాస్పిటల్లో అడ్మిట్ కాలేదు, అలాగని ఎటువంటి సీరియస్ కండిషన్ కూడా లేదు అని చెప్పి కూడా మెగాస్టార్ చిరంజీవి క్లియర్ కట్గా ఈ రోజు ట్విట్టర్ వేదికగా వెల్లడించడం కూడా జరిగింది. సో దీనికి సంబంధించి ఎవరు కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ముఖ్యంగా అటు మెగా అభిమానులు ఇటువంటి వార్త వినిన తర్వాత ఎవరు కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు అని చెప్పి కూడా ఆయన ట్విట్టర్లో పోస్ట్ చేయడం కూడా జరిగింది. సో అలాగే నిజాలు తెలుసుకొని వాస్తవాలు ఏంటి అవాస్తవాలు ఏంటి అన్న దానిపైన క్లియర్గా ఫోకస్ చేసి ఏది మంచిదో ఏది చెడో కూడా వేయండి, లేకపోతే దీనివల్ల చాలా మంది ఎఫెక్ట్ అవుతారు అని కూడా దీనికి సంబంధించి కొంతమంది కూడా ఈరోజు మెసేజెస్ అలాగే కమెంట్ సెక్షన్లో పెడుతున్న సందర్భాలు కూడా కనిపిస్తున్నాయి.